స్టార్ట్. అందరికీ నమస్కారం. ఇంతకు ముందర వీడియోలో నేను శ్రీనివాస్ శర్మ, జ్యోతిష్ సిద్ధాంతి, హైదరాబాద్, ఏసరావు నగర్, ఈసీఐ. ఎందుకు ఏమి చెప్పబోతున్నాను అనేటువంటిది, జ్యోతిష్ శాస్త్రం చాలా గొప్పదైన శాస్త్రం. హిందూ మతంలో ఈరోజు పెనుపోకడలు వస్తున్నాయి. అంత కమర్షియలైజ్ అయిపోయినటువంటి ఈ పరిస్థితుల్లో హిందూ మతాన్ని వదిలి కూడా మనము వేరే మతానికి వెళ్ళిపోయేటువంటి అవకాశం. ఎందుకంటే హిందూ మతం మనము పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా అన్ని దశల్లోని కూడా మనకు వచ్చేటువంటి సమస్యలకి పరిష్కారం మన హిందూ మతంలో వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ ఇవి చెప్తారు. మామూలు మానవుడు, సామాన్య మానవుడికి ఇవి అందుబాటులో ఉండవు. మరి మనం ఏం చూస్తాం? రోజు గుళ్ళు, గోపురాలు, చాలా ఆలయాలు చూస్తున్నాం. ఆ ఆలయాల్లో మన రాష్ట్రంలో ఉన్న ఆలయాలు ఉన్నాయి, చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి, పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఇప్పుడు తిరుపతి, కాళహస్తి, శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గ, అరసవల్లి సూర్యనారాయణ స్వామి, ఇటువంటి పెద్ద ఆలయాలు ఉన్నాయి. మన ఊర్లో, మన వీధిలో ఉండేటువంటి చిన్న ఆలయాలు ఉన్నాయి. అలా కాకుండా ఆలయానికి వెళ్లకుండా చేసే ప్రాయశ్చిత్తాలు కూడా ఉన్నాయి. వీటి గురించి మనం వివరంగా తెలుసుకున్నప్పుడు మనకి కాదు, పెద్ద వయసు వాళ్ళకి అయిపోయింది. నెక్స్ట్ జనరేషన్, వచ్చే నెక్స్ట్ తరానికి మనం ఈ విద్య యొక్క విలువల్ని అందించవలసిన అవసరం ఉంది. నీకేం బెంగలేదని ఆత్మస్థైర్యాన్ని మనిషిలో నింపి ఒక విద్య కానీ, ఒక వివాహం కానీ, ఆరోగ్యం కానీ అన్నిట్లోని కూడా మనకి సనాతన ధర్మం చాలా ధైర్యాన్ని ఇస్తుంది, పరిష్కారం చూపిస్తుందనే నమ్మకం కలగా. దీని గురించే ఈరోజు ప్రవచనకర్తలు చాగంటి కోటేశ్వరరావు లాంటి వాళ్ళు, ఇంతకుముందు అయితే మనకు మధ్వాచార్యులు వచ్చారు, అలాగే మరి శంకరాచార్యులు వచ్చారు, మధ్వాచార్యులు వచ్చారు, రామానుజాచార్యులు వచ్చారు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ధర్మానికి విఘాతం కలిగిన ప్రజలకి, సామాన్య మానవులకి అందుబాటులో పరిష్కారాలు లేకపోతే వారు వచ్చి దేశయాత్ర చేసి పరిష్కారాలు అందించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఈరోజు ప్రాబ్లం ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువ పెరిగిపోయాయి. అందులో అన్నీ కూడా మీకు హెడ్డింగ్ ఒకటి ఉంటుంది, లోపల వేరే కంటెంట్ ఉంటుంది. దీనివల్ల ప్రజలకి యూట్యూబ్ మీద నమ్మకం పోయింది, జ్యోతిష్యం మీద నమ్మకం పోయింది, ఇంకా దేవుడి మీద నమ్మకం పోయింది, గుడి ఆలయం మీద కూడా నమ్మకం పోయింది. ప్రజలు ఏమి చెప్పినా వినడానికి సిద్ధంగా ఉన్నారు. మంచి దేవుడు వరాలు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ గురువుల స్థానంలో ఉన్న వాళ్ళు కానీ, ఈ యూట్యూబ్లో చెప్పేవాళ్ళు కానీ, వాళ్ళు సరిగా లేరు. కాబట్టి